సరే ఫ్రెండ్స్, ఉంటాను. ఇక మొత్తానికైతే ఎండనైతే బాగా పడుతుంది. ఇక ఎప్పుడన్నా వాకింగ్కి రావాలంటే ఈ ప్లేస్కి వచ్చి వాకింగ్కి అయితే వస్తామండి. వాకింగ్కి నాకైతే వీలైతే లేదు, కానీ మా వారైతే వచ్చి ఇదో ఇక్కడ రౌండ్ చేసుకొని దగ్గరనే, ఇంటి దగ్గరనే కాబట్టి ఇక వేరే దూరం వెళ్ళకుండా ఇక్కడనే ఇది చేసుకొని వస్తారండి. ఉంటాను, బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఒక కార్ వచ్చింది, దానికి గేట్ ఓపెన్ అవుతుంది, కార్ వెళ్ళిపోతుంది. అక్కడే ఉందన్నమాట ఆ చెట్టు. మరి మళ్ళీ ఎన్ని కార్లు వస్తాయో, అక్కడ నిలబడితే ఏమన్నా అంటారో ఏది తెలియదు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఆ చెట్టునైతే వీడియో తీసుకొని అయితే రావాలనుకుంటున్నా. ఇక వెళ్దాం పదండి. చాలా రోజులు అయితే బయటకు వెళ్ళకుండానే అవుతుంది. మళ్ళీ ఒక కార్ వస్తుంది, కార్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్దామండి. ఈ కారు చెత్త తీసుకొచ్చినట్టుంది. ఇదేనండి, ఇక్కడ అంత డస్ట్ తీసుకొచ్చేస్తారు. మళ్ళీ వద్దామంటే ఇటు ఒక కార్ వస్తుంది. అన్నీ మన ఇండియాలో ఉన్న చెట్ల లాగానే అనిపిస్తున్నాయి, కానీ నాకు ఒక వాయిలాక్ చెట్లు మాత్రం ఇక్కడ బాగా షోకేస్కు, అవి వైలెట్ కలర్లో ఉంటాయి కాబట్టి అవి షోకేస్కి అయితే చాలా ప్లేస్లలో చూశానండి. అది నేను బయటకు ఎప్పుడన్నా హాస్పిటల్కి కానీ ఇంకెక్కడికి కానీ వెళ్ళినప్పుడు చూశాను. ఇప్పుడు ఇక్కడ మీకు ఉత్తరేణి చెట్టు లాంటిదే చూపెడతా అన్నట్టుగానైతే వస్తున్నా ఫ్రెండ్స్. రకరకాల చెట్లు మన ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తాయి నాకు, కానీ ఇది చూడండి, సేమ్ ఉత్తరేణి చెట్టు లాగానే ఉంది, కానీ కాదు. దీన్ని చూడండి ఎలా ఉందో, చూడండి ఆకులకి. ఇక గేట్ అయితే దానిపైన అది చేసుకుంటా ఉంది. క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక కార్ వెళ్ళిపోయింది, క్లోజ్ అయిపోయింది అనమాట. నేను ఊరికే చెప్తుంటా కదా, మాకు ఇంటి దగ్గరనే, రోడ్డుకు దగ్గరనే మా వాళ్ళు ఉండేదని. ఇక చూడండి, సేమ్ ఆకులు చూడండి, ఉత్తరైన ఆకులు లాగానే ఉన్నాయి. అట్లనే అనిపిస్తుంది నాకు దూరం నుండి చూస్తే. కాకపోతే ఎంత పెద్దగా ఉందంటే చెట్టు చాలా పెద్దగా ఉంది. దీనికి ఇంకా వాటికేమో ఇట్లా వస్తాయి కదా, ఇలా అంటివి కొచ్చగా వస్తాయి కదా, దీనికైతే లేవు, రాలేదు ఇంకా. ఏదేమైనా కానీ అదేనా కాదా మాత్రం తెలియదు. ఇక ఇవైతే చెట్లన్నీ ఇలా కట్ చేసి అయితే పెడతారు. ఇక మళ్ళీ ఒక కార్ వచ్చింది, గేట్ ఓపెన్ అయిపోతుందండి. ఏమోనండి, ఏ చెట్టు ఏంటో కూడా అర్థం కాకుండా ఉన్నది. ఇక ఓపెన్ అయిపోయింది గేటు, ఇక కారు వెళ్ళిపోవడం, ఇది నాకు చూడడం అయితే భలేగా అనిపిస్తుంటుంది దగ్గర. మళ్ళీ క్లోజ్ అవుతుంది. మళ్ళీ గేటు, ఇంకో గేటు పడుతుంది అనమాట. ఆ గేటు కూడా వచ్చేస్తుంది చూడండి, మెల్లమెల్లగా. చూడండి వస్తుంది, చూడండి అంత సెన్సర్ సిస్టమ్. క్లోజ్ అయిపోయిందా? అయిపోయింది. ఉత్తరైన చెట్టు ఇక్కడ ఏంటంటే దగ్గరనే ఉంది కాబట్టి ఇక తేపకొక్క కారు భలే కనిపిస్తుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే గేట్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, ఓపెన్. ఇక ఇంకా ఈ చెట్టు చూడండి, ఇక ఇదేమో ద్రాక్షాకు లాగానే ఉంటుంది సేమ్, కానీ ఎత్తుగా అన్ని డెకరేషన్ కోసం భలేగా పెడతారు. అదేమో ఎర్రటి చెట్టు అనమాట. ఇక అన్ని రాళ్ళు, ఇగో ఇదే అది. ఆ నెంబర్ చూడండి కనిపిస్తుంది కదా, అదే మేము ఉండే ఇల్లు. ఇట్ లాస్ట్దే. అందులో ఒక 4 ఫ్యామిలీలు ఉంటాయండి ఆ ఇంట్లో. ఆ రెడ్ బాక్స్ కనిపిస్తుంది కదా, అందులో అన్నమాట. ఇక ఇటొక్క రోడ్డు 4 చౌరస్తలాగా ఉంది ఇక్కడ చూడండి. 1 2 3 4
ఇదొకటి 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 ఇక ఇదొకటి. కార్లు అయితే వస్తలేవండి. మా అమ్మ ఈ వీడియో తీస్తున్నా కానీ భయంతో వచ్చిన. ఏంటంటే కార్లు ఎప్పుడొకటి వస్తూనే ఉంటాయి. ఇక షోకేస్ చెట్లు చూడండి ముళ్ళుగా ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా అన్ని నిమ్మ చెట్లలాగా. ఇవైతే భలేగా ఉన్నాయండి, ముట్టుకుంటే కుచ్చుకుంటాయి అన్నట్టు. ఇదంతా లిల్లీలు అండి. ఇవైతే పూసినప్పుడు అయితే ఎంత బాగుంటుందో. మనకు ఇది ఏ కలరో ఇంకా ఈ లిల్లీలు అయితే పూయలేదండి. ఇవైతే లిల్లీలే, మన దగ్గర కూడా ఉంటాయి కానీ ఇది ఏ కలరో తెలవడం లేదు. ఇంకా మళ్ళీ గులాబీలు అయితే మొన్న మధ్యలో అన్నీ ఇదైపోయినాయి, అన్నీ పూయడం ఆగిపోయినాయండి. ఇప్పుడు మళ్ళీ ఈగుర్లు వచ్చి మళ్ళీ పూత స్టార్ట్ అయిపోతుంది. మధ్యలో ఆగిపోయినాయండి. నేను ఈ మధ్యలో కూడా రాలేను, దగ్గర 20 days నుండి బయటకు వెళ్ళలేదు. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చినాయో గులాబీలు. మొన్న అంతా ఇలా అయిపోయినాయి. ఏంటంటే ఇవన్నీ మొగ్గలు ఇవి పూసి ఆగిపోయినాయి అనమాట. ఆగిపోయి కాయలు కూడా అయినాయండి. చూడండి కాయలు కూడా అయినాయి. అప్పుడు లేకుండే మళ్ళీ అంత అన్ని చిన్న మొగ్గలు వస్తున్నాయండి. ఎంత బాగున్నాయి చూడండి. తెంపనివ్వరండి ఇక్కడ అసలు. చెట్లు పువ్వులు తెంపొద్దట, షోకేస్ కోసం పెట్టినాయి కాబట్టి ఎవరు ముట్టద్దంటారు. మొత్తం కాలనీ మొత్తం ఇట్లా పూలతోని ఆకులతోని చెట్లు భలే డెకరేషన్గా చేశారండి. భలేగా ఉన్నాయి అన్ని చెట్లు. ఇంకా గుత్తులుగా ఇక్కడ కూడా గులాబీలు చూడండి. ఇంతకుముందు కూడా నేను వీడియోలో ఇవి పెట్టాను, కాకపోతే మళ్ళీ కొత్తగా పూసినాయి కదా, చాలా బాగున్నాయండి. ఇవి చిట్టి గులాబీలు. ఆ గుత్తి చూడండి ఎంత బాగుందో. చిన్న గుత్తి, అసలు తెంపుకొని గుత్తి తెంపుకోవాలనిపిస్తుంది కానీ చూడండి అది ఎంత బాగుందో. ఎంత ఫ్లవర్ వాజ్లో పెట్టుకోవాలనిపిస్తుంది చూస్తుంటే. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా ఇక్కడ కూడా అన్నీ భలే రకరకాల చెట్లు అయితే పెట్టిండ్రు. ఇక ఒక అబ్బాయి అయితే వస్తున్నాడు. ఇక్కడ కూడా ఒక చెట్టు దూరం నుండి భలేగా అనిపిస్తుంది. అది చూద్దాం అన్నట్టుగా మీకు చూపిస్తాం అన్నట్టుగా వచ్చిన. దొండ చెట్లు లాగానే ఉంటాయండి, దొండ చెట్లు కాదు. మీకు దొండ చెట్టు చూపిస్తా చూడండి. దొండ చెట్టే అనుకుంటాం దాన్ని చూస్తే, కానీ దొండ చెట్టు అయితే కాదు. ఇక చూడండి అంత తీగ ఎట్లా పారిందో. మొత్తం దొండ చెట్టు లాగానే ఉంది ఇది. ఇక తీగ కూడా వచ్చింది కానీ కాదు. ఇక ఇంట్లో కూడా రకరకాల మొక్కలు ఉన్నాయండి, షోకేస్ చెట్లు. ఎంత బాగా ఇక చూడండి ఎంత బాగా దూరం నుండి చూస్తేనైతే. ఇక అక్కడ ఒకటి రెడ్ అది కూడా ఏదో చెట్టు భలే ఉందండి. చాలా బాగున్నాయి అన్ని డెకరేషన్స్. ఇదో వాడనమాట. ఇటు ఒకటి ఏదో వర్క్ జరుగుతుంది, ఇక్కడ బండి పెట్టిండ్రు. ఇక స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వచ్చేసినాం. ఇక చూడండి గుత్తులుగా పువ్వులు. చాలా రోజులు అవుతుందండి నేనైతే బయటకు రాక. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక చూడండి ఇక్కడ వీళ్ళకు టికెట్ ఏదో ఉంటుందంట, కార్డు సిస్టమ్ ఉన్న వాళ్ళే రావాలంట ఇందులోకి. ఇక్కడికి పిల్లలు సండే కానీ అప్పుడప్పుడు సాయంత్రం కానీ వస్తారండి. ఇక చూడండి స్విమ్మింగ్ పూల్. ఇక్కడ కూడా రకరకాల పువ్వులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ భలే ఉండే అండి ఒక చెట్టు అయితే, వైట్ పువ్వులు పూసింది. అది ఇప్పుడైతే లేవు. మేము వచ్చినప్పుడైతే విపరీతమైన పువ్వులు ఉండే. అసలు ఆ చెట్టుని నేను మిస్ అయినా. ఏంటంటే ఇది కూడా ఏంటంటే నేను ఒక రకమైన కాయలు కాస్తుందండి, వైట్గా ఉన్నాయి పువ్వులు. ఇందులోనే వైట్ పువ్వులు ఎట్లా అంటే మల్లె పువ్వులాగా గుత్తులు కాసిన ఉండే. ఆ పువ్వులు అయితే ఇప్పుడు ఇంకా రావటం లేదు. స్టార్టింగ్లో భలే ఉండే అండి పువ్వులు. ఇగో
ఇప్పుడు మొత్తం గ్రీనిష్గా అయిపోయింది. ఇప్పుడైతే పువ్వులు ఏం లేవు దానికి. మళ్ళీ మొగ్గలు వచ్చి పూలు పూస్తుందో ఏమో కానీ తెలియదండి. మొత్తం కింద అయితే రాలిపోయినాయి. మళ్ళీ ఇదేనండి చెట్టు. మళ్ళీ కూడా మొగ్గలు వస్తున్నాయండి. పూస్తుంది అనుకుంటా. మళ్ళీ పూసినప్పుడు మాత్రం వీడియోలో పెడతా. విపరీతమైన ఆకులు, అస్సలు ఆకులే కనబడలేదు. ఇక చూడండి రాలిపోయి అంత ఎండిపోయినాయి, పడిపోయినాయి. మళ్ళీ మొగ్గ స్టార్ట్ అయింది కానీ చూడండి చిన్న చిన్న కాయలా అవి ఏమో తెలుస్తలేదు. గుత్తులు గుత్తులుగా ఉంది. ఈ పువ్వులు వీడియో తీసుకోవాలని నేను అనుకున్నా, వీలు కాలేదండి. ఏం చేద్దాం. సరే ఫ్రెండ్స్.